ఆత్మ పరమాత్మ లాంటి ఇద్దరు స్నేహితులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ పొలిటికల్ వార్ నెలకొంది. చింతమనేని గిల్లితే గిల్లించుకునే రోజులు పోయాయి, దెందులూరు నియోజకవర్గంలో నీ ఉనికి లేకుండా చేస్తా అంటున్నారు ఈడిపికొండి శ్రీనివాసరావు. అయితే చింతమనేని వర్షం అయితే అలా లేదు, నువ్వు బయటికి రా నీ ఎంతు తేలుస్తా అంటూ అర్ధరాత్రి జేసీపీతో ఇంటి ముందు బైఠాయించారు చింతమనేని ప్రభాకర్. అసలు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా నిష్పక్షపాతంగా అసలు ఏం జరిగిందనే విషయాన్ని రియల్ టాక్ లో ఈ రోజు మనం తెలుసుకుందాం. అందుకోసం మన ముందున్నారు సీనియర్ అడ్వకేట్ అండ్ అలాగే టీడీపీ లీగల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఈడిపిగంటి శ్రీనివాసరావు గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో ఎలా ఉన్నారు అనే క్వశ్చన్ అసలు నేను స్టార్ట్ చేయను, ఎందుకంటే నిష్పక్షపాతంగా అసలు ట్రాన్స్పరెంట్గా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో మీరు అది ఓకే అంటారా లేదా? ఫస్ట్ థింగ్ నేను ఓకే కదా. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ స్ట్రైట్ అవే సార్. అసలు నిన్నటి వరకు కూడా మీరు టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు స్టేట్కి. సో అలాంటిది వన్ డేలో ఏంటి ఇన్ని మార్పులు ఎలా జరిగినాయి? దీనిలో మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం అయితే కొంచెం ఎక్కువ చెప్పాలి. ఓకే, ఎందుకు చెప్పాలి అంటే ఒక రాజకీయ నాయకుడుగా ఎమ్మెల్యే ఒక పక్కన ఉన్నాడు, నేను రాజకీయ నాయకుడిని కాదు, బట్ అడ్వకేట్గా నేనున్నా. మా నియోజకవర్గానికి అతను ఎమ్మెల్యే, అదే నియోజకవర్గంలో నేను ఒక వాటర్. ఇక్కడ ఒక రాజకీయ విషపు గేమ్కి ఎమ్మెల్యే తెరలేపాడు. ఎందుకు తెరలేపాడు అంటే అతని స్టార్టింగ్ రోజుల నుండి కూడా రాజకీయ అరంగేట్రం దగ్గర నుండి మనం చూసుకుంటా వస్తే ఇతను అసలు ఈ విషపు క్రీడకి ఎందుకు తెరలేపాడు అనేది తెలుస్తుంది. ఓకే, 2009 ఇతనికి టికెట్ వచ్చే నాటికి గారపాటి సాంబశివరావు గారు అని వారి బ్రదరు ఎన్టీ రామారావు గారు అల్లుడు గారు, వారు మాకు ఇక్కడ శాసనసభ్యులు. అంటే 2004లో ఓడిపోయారు, బట్ తెలుగుదేశం పార్టీ తరఫున దెందులూరు నియోజకవర్గం నుండి రిప్రజెంట్ చేసేది గారపాటి సాంబశివరావు గారు. ఓకే, రామారావు గారు, చంద్రబాబు గారు వారి కుటుంబ సభ్యులు వారు. ఆ సమయంలో ఈ ప్రభాకర్ ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యి ఎంపీపీ 2004లో ఎంపీపీ పదవి వచ్చింది. ఓకే, ఇతనికి 2004లో ఎంపీపీ పదవి వచ్చే నాటికి 94లోనేమో ఈ ఏలూరులో ఉండేది వాళ్ళు. మరడాన్ గంగారావు గారు, మాగంటి వరలక్ష్మి గారు పోటీ చేస్తే ఇతను తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ రోజు వరలక్ష్మి గారికి సపోర్ట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఇందులో ఉంటేనే అటు సపోర్ట్ చేశాడు వరలక్ష్మి గారి. ఓకే, అంటే ఇతని యొక్క ఓసర వల్ల తను చేంజ్ ద మైండ్ సెట్ అన్నట్టుగా పోతే ఇతను విషపు రాజకీయం, ఇతని యొక్క దిగజారుడు తనం కూడా నేను మీకు ఇప్పుడు బట్టబయలు చేస్తా. తర్వాత 2004 వచ్చేసరికి గారపాటి సాంబశివరావు గారు, మాగంటి బాబు గారు మధ్య ఎలక్షన్ జరిగింది. ఓకే, ఇతను మాగంటి బాబు గారికి సపోర్ట్ చేశారు. తర్వాత మాగంటి బాబు గారు గెలిచారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ఇతను మండల ప్రెసిడెంట్కి పోటీ పడ్డాడు. మండల ప్రెసిడెంట్కి పోటీ పడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఇతను ఆనాటి కొటారి రామచంద్రరావు గారు, ఆయన ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు పెద్ద కొటారి రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఇతను ఎంపీపీ అయ్యాడు. ఓకే, ఆయన సహకారాలతోనే ముందుకు తెలుగుదేశం పార్టీ ఇతను, కాంగ్రెస్ పార్టీ ఆయన. సాంబశివరావు గారిని వ్యతిరేకించి ఇతను ఎంపీపీ అయ్యాడు. ఓకే, లాజిక్ చూడండి. తర్వాత నేను అడిగిన క్వశ్చన్ అంటే మీరు చాలా ప్రొలాంగ్ చేస్తున్నారు. నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. ఒక్క రోజులో ఎక్స్ చేయడానికి రీజన్ సింపుల్ చెప్తున్నా కొంచెం. ఓకే, నేను అందుకే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను అంటే పోనీ ఇది ఎట్లా జరిగిందని చెప్తా. ఇతను ఒక విషపు రాజకీయం చేశాడు. ఆ విషపు రాజకీయంలో తెలుగుదేశం పార్టీ పావయ్యింది. ఓకే, తెలుగుదేశం పార్టీని ఒక విషపు రాజకీయంలోకి లాగి బలి చేశాడు ఇతను. అంతిమంగా ఈ జోదంలో, ఈ విషపు క్రీడలో చింతమనేనేమో అంతిమ లబ్ధిదారయ్యాడు, అంతిమ నష్టదారేమో తెలుగుదేశం పార్టీ అయింది. నాకు లాభం లేదు, నష్టం లేదు, నన్ను ఉపయోగపెట్టుకున్నాడు అంతే మధ్యలో. ఎస్, దీనికోసం నేను ఇప్పుడు మీకు చెప్పా.
అది ఎట్లా జరిగింది అనే దానికోసం చెప్తున్నా. అసలు ఈ గొడవకు మెయిన్ సూత్రం అసలు ఎక్కడ బీజం పడింది? ఎవరు కూడా గత వారం రోజులు జరుగుతున్న ఈ డిస్టర్బెన్స్ లో మెయిన్ డిస్టర్బెన్స్ నాకు అతనికి వారం నుండి నాకు డిస్టర్బెన్స్ ఏమీ లేదండి. ఇప్పుడు వరకు డిస్టర్బెన్స్ లేదు. మొన్న ఆదివారం రాత్రి ఇతను మా ఇంటికి వచ్చే ముందు ఆ చిన్నాన్న గారు ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి నీకు ప్రభాకర్ డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు అనేవి నీకు ఇచ్చేస్తే మీ ఇద్దరికి మధ్యలో మనస్పర్ధలు పోతాయా అన్నాడు. అన్నారు ఆయన. అంటే నేను అప్పుడు అతను 23లో తీసుకున్నాడండి, మీరు ఇచ్చేయమని చెప్పారు, అతను ఇవ్వలేదు, అతను ఇచ్చే అలవాటు లేదు కదా, నేను అసలు వాటిని మర్చిపోయాను, 23 లక్షలని నాకు ఇవ్వాలి అనేది కూడా నేను వదిలేశాను. మరి ఇంకా మీ ఇద్దరికి ఏంటి, మీరు డైరెక్ట్ గా ఇచ్చారా 23 లక్షల రూపాయలు, లేదంటే 63 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ఆయనకి ఇచ్చారా, లేదంటే అతని భార్య అతని కూతురు గ్రేడ్ ఇస్తున్నారు? దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే యాజ్ అడ్వకేట్ గా మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చనే కాదు, యాక్చువల్ గా అది ఎవరైనా అడుగుతారు. అవును, నువ్వు ఇచ్చినట్టు అది పొద్దున ఎమ్మెల్యే నాకు ఎప్పుడు ఇచ్చాడు అన్నా కూడా మనం ఏం ఆశ్చర్యపోవాలి నా దగ్గర. కానీ నేను ఒక లీగల్ గా ప్రయాణం చేయటం కానీ ఇంకొకటి కానీ ఆ డబ్బు గురించి కూడా మీరు అసలు మాట్లాడలేదు, వాటి గురించి ఎంక్వైరీ కూడా మొదలెట్లేదు అంటారు. యాసేపు రండి నేను ఇచ్చా. ఒకవేళ అతను 23 లక్షలు ఇవ్వకపోయినంత మాత్రాన నేనేమి పెద్ద నేలకు పడిపోను. అవును. ఇంకొకటి అంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఏలూరు నియోజకవర్గంలో వైసీపీకి ఒక పవర్ఫుల్ పర్సన్ లేరు కాబట్టి మిమ్మల్ని బ్యాక్ ఎండ్ నుంచి దెందులూరుకి పుషప్ చేస్తున్నారని ఒక చిన్న అనుమానం. ఏమంటారు? నేను ఒకటే అడుగుతున్నానండి, నా ఆ పరిస్థితి ఉంటే దానికి ఒక చిన్న ఆధారం ఎవరినైనా చూపించమన్నాడు. వీళ్ళు లేవనెత్తేది చూపించేది నేను అదే చెప్తున్నా. ఎందుకు ఇదంతా కూడా అంటే ఎన్ని సంవత్సరాల మట్టి లేనిది సడన్ గా ఒక్క ఏదైతే కొంచెం రాజకీయ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకొంచెం ఆ రాజకీయం కొంచెం బలపడిపోతుంది రాబోయే రోజులు అన్న టైంలోనే ఇదంతా తెర మీదకి రావడానికి రీజన్ అదే ఉంటుందేమో అనొచ్చు కదా? లేదండి, లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు నా దగ్గర అందరూ క్లయింట్స్ ఉన్నారు, అన్ని పార్టీల నుండి ఉన్నారు. దీన్ని ఏం చూపిస్తున్నారు అంటే వీళ్ళు ఇతను వైఎస్ఆర్ వాళ్ళ కేసులు చేస్తున్నాడు, వాళ్ళు ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని. 1924 మధ్యలో నన్ను అరెస్ట్ చేసింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు నేను తెలుగుదేశం వాళ్ళ కేసులు చేస్తున్నాను, ఇదే ప్రభాకర్ చేస్తున్నాను అంటే నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఉంటేనేమో అవతల రూలింగ్ పార్టీ వాడికి లాయర్తో పని ఉంటుంది, ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాడికి లాయర్తో పని ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాడిని వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టా ప్రతిపక్ష వాడు లాయర్ దగ్గర పోతాడు. మా ప్రాక్టీసే అది కదా. అధికారంలో ఉన్న వాడికి లాయర్తో పని ఏంటి అసలు? ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు తెలుగుదేశం 1924లో నేను పార్టీలో ఉన్నాను లేదు వదిలేయండి, నా ప్రొఫెషన్ వేరు, నా వ్యక్తిగతంగా నా రాజకీయం నా ఇంట్రెస్ట్ వేరు. ఆ రోజు నేను ఈ ప్రభాకర్ కోసం ఇట్లా నేను చేస్తున్నాననే కదా తెలుగు వైసీపీ వాళ్ళు నా ఇల్లు పక్కలు కొట్టి నన్ను తీసుకుపోయి కేసు పెట్టారు. కంప్లీట్ గా వైఎస్ఆర్ వాళ్ళకి చేస్తుంటేనేమో నువ్వు వైఎస్ఆర్ రేపుకి వెళ్ళిపోయావు. నేను తెలుగుదేశం వాడికి చేసిన రోజు నాకు వెళ్ళిపోయి ఆ రోజు నా దగ్గర వైఎస్ఆర్ వాళ్ళు క్లయింట్లు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అంటారు. సో యాజ్ అడ్వకేట్ గా మీ వృత్తిని పాటిస్తాను తప్ప అంతకు మించి వేరే ఏ పార్టీకి అనుకోలేదు. నా వృత్తి నాకు తల్లి తండ్రి దైవం. నా వృత్తిలో నేను ఒక్క తప్పు కూడా నేను ఇప్పటికి చెయ్యను కూడా. నా వృత్తి అంటే నాకు అంత గౌరవం. ఇంకొకటి ఏంటంటే అసలు మిమ్మల్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గా టీడీపీ శాల అధ్యక్షులు కానీ అడ్వకేట్ గా మీరు వెళ్ళాలంటే లోకల్ ఎమ్మెల్యే రిఫర్ చేస్తే గానీ మీ పేరు అనేది అక్కడికి రాదు. సో మరి అలాంటప్పుడు మిమ్మల్ని రిఫర్ చేసినటువంటి ఆయన మీద మీరు ఎలిగేషన్ అవడం కారణం? నన్ను 1924 మధ్యలో నేను అప్పటికే ఈ తెలుగుదేశం కేసు తెలుగుదేశం మీ పేరు ప్రపోజల్ పెట్టింది అయితే చంద్రబాబు ప్రభాకరేనా కాదు? అదే చెప్తున్నానండి. అడగండి అతను కూడా నేనే చెప్పానని చెప్పి అనుమానం అంటే దానికి నేను ప్రూఫ్ ఇస్తా. నేను వితౌట్ బేసిస్ నేను రాజకీయం కోసం నా యొక్క స్వార్థం కోసం నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నన్ను మొట్టమొదటిగా ఆ రోజు లీగల్ సెల్ అనే టీం ఒకటి ఫామ్ చేద్దామని కొంతకాలం వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక ఈ అరెస్టులు ఇవన్నీ జరుగుతుండే అప్పటికి ప్రభాకర్ మీద ఉన్న కేసులు అతను బయటకు వచ్చేయటం అది కూడా అయిపోయిన తర్వాత ఆ ప్రపోజల్ పార్టీ నుండి వచ్చింది. పార్టీ నుంచి ప్రపోజల్ వచ్చింది తప్ప ఏ ఎమ్మెల్యే నుండి వచ్చింది. వస్తే నన్ను అడిగింది గన్ను వీరాంజనేయులు గారు. గన్ను వీరాంజనేయులు గారు ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్.
జిల్లా టీము వేయాలని చూశారు, లీడర్ టీం. గన్ని వీరాంజనేయులు గారు నన్ను అడిగారు, తమ్ముడు ఇట్లా అడుగుతున్నారు, నీ పేరు పంపిస్తున్నానని. నేను అన్నగారు నాకు వద్దండి, నేను పార్టీతో ఎట్లాగో ఉంటున్నాను, ఎవరో ఒకరికి ఇవ్వండి అది అని చెప్పారు. సరేనన్నారు. అయిపోయిన తర్వాత ఒక 20 రోజులకో నెలకో లక్ష్మీనారాయణ గారు, ఎవరో ఇప్పుడు హైకోర్టు పీపీ లక్ష్మీనారాయణ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడి ఏమంటే ఇట్లా లీగల్ టీం ఏమన్నారు, ఆ లీగల్ టీంలో ఏలూరు జిల్లా వరకు, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి కాబట్టి గోదావరి వరకు మీరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా కూడా, అవును అప్పుడు రెండు, ఓకే, లూజివీడు కూడా ఇక్కడే ఉంది, అవును, మీ పేర్లు తీసుకోమన్నారు, పైన డబ్బైన అన్నారు. సరే నేనేం చెప్పానంటే, నేను ఇస్తానండి, ఏ కోర్టులు ఉన్నాయో ఆయా కోర్టుల నుండి నేను మీకు లిస్ట్ ఇస్తాను, బట్ నేను ఉన్నాను సార్ లీగల్ సెల్లో, లక్ష్మీనారాయణ గారిని అడగండి, ఆయన ఉన్నారుగా, అవైలబుల్ గానే ఉన్నారు, నేను ఉన్నానండి. నా ప్లేస్ లో అభినయన్ విజయ్ కుమార్ అని మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ రోజు, అతను పేరు వేయమని నేను అడిగాను. మీరే సిఫార్సు చేశాను. అతను కొంచెం టైమ్లీగా ఉంటాడు. మళ్ళీ నేను ఈ ప్రొఫెషన్ చేస్తూ మీరు నన్ను లీగల్ సెల్లో పెట్టి అటు ఇటు తిప్పాలి అంటే నాకు టైం దొరకదు. సో మొత్తానికి అయితే మీరు అనుకున్నట్టుగా లోకల్ ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి అయితే మీ పేరు ప్రిఫర్ చేయాలి. లీగల్ టీమ్ కి లోకల్ ఎమ్మెల్యేకి సంబంధం లేదంటారా? సంబంధం లేదు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్, దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ఇప్పుడు 3వ సారి ఆయన ఎమ్మెల్యేగా దెందులూరులో గెలుస్తున్నారు. సో ఆయన మీద మీరు ఇంత పెద్ద ఎలిగేషన్స్ చేయడానికి గల ప్రధాన కారణం బ్యాక్ ఎండ్ ఏదైనా సపోర్ట్తోనే మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే మానవతా దృక్పథంతోనే మీరు ముందుకెళ్తున్నారా? ఈ మట్టి మాఫియా అంటున్నారు, ఇసుక మాఫియా అంటున్నారు, చీటింగ్ కేసెస్ అంటున్నారు, సో మెనీ ఎలిగేషన్స్ అనమాట. ఒకటి కాదు, రెండు కాదు. 24లో ఎట్లా చేయడం, 24లో లిక్కర్ పాలసీ వచ్చింది. లిక్కర్ పాలసీ వచ్చిన రోజున ఆ ఇష్యూ ఎక్కడ వచ్చిందో చెప్తా. లిక్కర్ పాలసీ వచ్చిన రోజున ఎవరిని షాప్ లేనియకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర అతను 10 మందిని పెట్టి అక్కడ టెండర్ వేయడానికి వెళ్ళిన వాళ్ళు బెదిరించే క్రమం జరుగుతుంది. ఆ జరిగే క్రమంలో 10 మంది వేశారు, 10 మంది 4 షాపులు వచ్చినాయి. ఎక్కువ మంది డ్రాప్ అయిపోయారు, 4 3 షాపులు వచ్చినాయి. ఆ వచ్చిన వాళ్ళందరినీ ఇతను రొంగ తీసుకున్నాడు ఒక్కళ్ళని తప్ప. ఆ ఒక్క అతను దమ్మపేట నుండి నరేంద్ర అని తుమ్మల నాగేశ్వరరావు గారి తమ్ముడి గారు అల్లుడు ఎవరో ఆ రిలేషన్, వాళ్ళకి ఎవరికో ఒక షాప్ వచ్చింది. వాళ్ళు ఇతనికి లొంగకుండా మేము తెలంగాణలో కూడా ఇదే బిజినెస్ చేస్తాం, నువ్వెవడవా ఇక్కడ మమ్మల్ని ఆపడానికి, నేను టెండర్లో నాకు వచ్చింది అని చెప్పి అతను తగాదా పడ్డాడు. ఇతను డైరెక్ట్ అతని నంబర్ కూడా ఇస్తాం మీకు మాట్లాడుకోవచ్చు. ఓకే. డైరెక్ట్ గా తగాదా పడి అతను నన్ను అప్రోచ్ అయ్యి, ఏంటి సార్ ఎట్లా ఉంది ఏంటి అంటే, మా ఎమ్మెల్యే అట్లాగే ఉన్నాడు, నువ్వు నడపగలిగితే నడుపా అంటే, ఇట్లా కనీసం సైట్ కూడా స్థలం కూడా ఇవ్వనిట్లేదండి అన్నాడు. సరే స్థలం అంటే నీకు ఎక్కడ వచ్చింది అంటే 10,000 అన్నాడు. 7వ మైల్ దగ్గర కావాలి. 7వ మైల్ సెంటర్లో నాకు పొలం ఉంది. నా పొలం పక్కనే మా ఊరు అడుగుతుంది, కూచిపూడి. నేను ఆళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళకి అత్యతో మాట్లాడుకోండి, మీ ఇద్దరు దానిలో పెట్టుకోండి అని చెప్పాను. మాట్లాడుకున్నారు. నేనే వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ దగ్గర మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అక్కడ షాప్ ఓపెన్ చేయడానికి టెంటేటివ్గా ఏదో కంటైనర్ ఏదో సెట్ చేసుకున్నారు. కంటైనర్ అంటే మామూలు అదేలేండి, షాప్ లో కాకుండా పెట్టుకోవడానికి. దానికి చక్రాలు పక్రాలు ఉన్నది, స్టాండ్ బై ఉండే చూడ. దాని వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుని ఆ కోటలో పెట్టుకుని రేపు ఉదయం వాళ్ళు షాప్ ఓపెన్ అయినాక రేపు తెల్లారినట్టు 4 గంటలకి ఇతను జేసీబీ వేసిపోయి దానిగా ఆ కుక్కానికి దాన్ని తగిలించుకుని పట్టుకుపోయాడు. కంటైనర్ పట్టుకెళ్ళిపోయి ఆ కంటైనర్ ఎవరిదో ఒక వ్యక్తిదని ఆ వ్యక్తిని దెందులూరు పోలీస్ స్టేషన్ పంపించి దాన్ని మా తండ్రి 80 సంవత్సరాల వయసైనా ఆయన వ్యవసాయం చేసుకుంటారు అంటే, ఆ పక్కన మా గార్డెన్లోనే నివాసం, మా తల్లి తండ్రి అక్కడ ఉంటారు. మా తండ్రి మీద నా మీద దొంగతనం కేసు కట్టించాడు దెందులూరు పోలీస్ స్టేషన్. ఎప్పుడు ఏ ఇయర్ ఇది? నవంబర్ 24, 2024 అంటే డేట్ కొంచెం చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. మరి అక్కడ వచ్చాడు, నేను అతను సహాయం చేశా.
ఇతనికి వచ్చిన నష్టం ఏంటి? పోనీ నువ్వు ప్రొక్లైన్ ఫస్ట్ మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం అదేనా అసలు? 24 ఎలక్షన్ అప్పుడే నేను అతనికి చేయను సార్, చేయని చెప్పేసారు. అప్పటికే చెప్పేసాను. ఇక అంతే, అంత మించిన విభేదాలు కూడా లేవు. అదే చేయనని చెప్తారు, మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చేసారు. ఇతను ఏంటి అంటే నేను ఎప్పుడైతే చేయనని చెప్పానో ఇతను టికెట్ వచ్చిన తర్వాత క్యాంపెయినింగ్ చేస్తూ లాయర్ని మీరు పార్టీ కార్యక్రమాలు పిలవమాకండి అని చెప్పి పిలుపునివ్వటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే నేనేమన్నా ఆల్టర్నేటివ్గా నేను ఎదుగుతానేమోననే భయం. ఎక్కడ మళ్ళీ మోడల్స్ ఆపరేంటి, నేను అందుకే మీకు 94 నుండి చెప్పుకుంటా. ఇతను ఏంటి అంటే 2009 వచ్చేసరికి సాంబశివరావు గారు పెద్ద ఆయన్ని కాదని ఇతను టికెట్ తెచ్చుకున్నాడు. అప్పుడు అందరం సపోర్ట్ చేసాం అతనికి. మేము వచ్చిన తర్వాత ఇతను ఏంటి అంటే ఒక విషప రాజకీయాన్ని తెరలెత్తాయి. ఎట్లా అంటే పార్టీలో ఇతని కన్నా ఆర్థికంగా సామాజికంగా ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే ఆ పెద్దోళ్ళ దగ్గర లాగలిగిన మటుకు ఆర్థికంగా లాగేస్తాడు ఏదో రూపం. లాగేసి వాళ్ళని బూతులు తిడతాడు 10 మందిలో. బూతులు తింటే అది ఏం చేస్తారు అంటే ఇతనితో మనం బూతులు తింటాం ఈ వయసులోనే అది అనో వెళ్ళిపోతారు. అంటే ఏదైనా కాంపిటీషన్ అనేవాడు ఎవరో లేకుండా చేసుకుంటాడు, మంచిగా లేకుండా ఉంటారు. అట్లా చేసిన వాటిలో కొంతమంది ఏమో పార్టీ వదిలి వైఎస్ఆర్లో పోయారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు నిజంగానే ప్రభాకర్ గారితో ప్రాబ్లం ఉందండి, మీరు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళి ఏమైనా అబ్జెక్ట్ చేసుకోవచ్చు కదా? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ పై స్థాయిలోకి వెళ్ళి నేననే కదా, ఆ నియోజకవర్గంలో ఎవరున్నా వీళ్ళు ఇక్కడేంటి మాది తెలుగుదేశం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. ఈ తెలుగుదేశం పార్టీ కోసం పై స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరు రానిస్తారు? ఈ ఎమ్మెల్యే అనేవాడు ఎవరిని అతను స్వయంగా పార్టీ ఆఫీస్కి ఎవరిని తీసుకెళ్ళి ఎవరిని రానిడు. ఎవరైనా ఒక కాగితం పెట్టారనుకోండి పార్టీ ఆఫీస్కి, ఆ కాగితం ఇతని దగ్గరికి వస్తుంది. అతనికి పెట్టుకొని మొదలు పెడతాడు. అంటే ఇప్పటి వరకు అసలు అబ్బాయి చౌదరి గారు గత కొన్ని రోజుల నుంచి మీడియాకి ప్రెస్కి కొంచెం దూరంగానే ఉంటూ ఆయన వ్యవహారాలు ఏమి ఉన్నారు. ఎప్పుడైతే మీ కేసు గురించి ప్రత్యేకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతి మీడియా మిత్రులతో కూడా మాట్లాడుతున్నారు ఈ కేసు గురించి. అతని పొలం మీదకి కొంతమంది జనాన్ని పంపించి అతని పొలంలో ఉన్నదాన్ని అంతా మొదలు పెట్టేసినట్టున్నాడు. అతనికి ఇది అవకాశం కుదిరింది కాబట్టి అతను కూడా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. అదే సో ఇప్పుడు భవిష్యత్తులో ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీకి ఒక మంచి ప్రత్యర్థి కావాలి టీడీపీ అనుకుంటున్నారు. సో మరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఒక మంచి క్యాండిడేట్ కావాలి ఏలూరు నియోజకవర్గంలో. అది నాకు సంబంధం అంటే రాజకీయంలోకి వచ్చే ఆలోచన కానీ ఇంకా మళ్ళీ మీరు రాజకీయం 2029 మనం 26లో ఉన్నాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాలు ఏ రకమైన పరిణామాలు వస్తాయో నాకు అదే వచ్చే అవకాశం ఉంటుందో లేదు ఎక్స్క్లూజివ్ గా ఏదైనా ఆ పరిణామాలు ఎట్లా ఉంటాయో అయితే వచ్చే ఉద్దేశం ఉంది. వచ్చే ఉద్దేశం అయితే ఉంది. రాజకీయం ఉందానా? నాకు అవకాశం ఉంటే వస్తా, తప్పేముంది. నాకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. అదే ఖచ్చితంగా పార్టీ కనుక గుర్తించి అవకాశం ఇస్తే మాత్రం అవకాశం ఉంటే వస్తా. నేను ఆ రోజు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పలేం కదా. ఎవరికైనా ఉంటే అవకాశం లేదు, నా ప్రొఫెషన్ నేను చేస్తుంటా. అయితే ఇప్పుడు ఇక్కడ కీలకంగా చూడాల్సిన ఒకే ఒక్క విషయం అండి, ప్రభాకర్ మీద మీరు చేస్తున్న ఎలిగేషన్స్ లో మిమ్మల్ని బాగా బాధ పెట్టి నాకు ఇది ఇమీడియట్ గా సాల్వ్ కావాలనుకున్న ప్రాబ్లం ఏంటి? అసలు నాకు సాల్వ్ అవడానికి అతని నుండి నేను సాల్వ్ చేసుకోవాల్సినవి నాకేమి లేవండి. 2 అతను తల్లి తండ్రిని నేను ఎప్పుడు ఎక్కడ ఈ రోజు కూడా ఒక మాట అనలా. నాకు అపారమైన గౌరవం. కానీ 80 సంవత్సరాలు నా తండ్రి మీద దొంగతనం కేసు పెట్టించాడు. నా తండ్రి బయటకు వచ్చాడు. నా కుమార్తె విషయం తనకి తెలుసు, నాకు తెలుసు. నా కుమార్తె విషయం అతను సోషల్ మీడియాలో మాట్లాడించాడు. నేనేం పర్సనల్గా వెళ్ళలేదే. అదే యాజ్ ఏ అడ్వకేట్ గా మీరే ఫస్ట్ ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. నేనే అక్యూజ్ని నేనే నేనే బాధితుని. ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి ఈ రోజు మార్నింగ్ కూడా లైవ్ లో మాట్లాడారు. నేను మీడియా ముందుకు వచ్చి అసలు ముందు బాధితుడు నేను, నా కుటుంబాన్ని ప్రత్యేకంగా దూషించారు అడ్వకేట్ అయ్యింది కూడా, నా ఫ్యామిలీని మీడియా ముందుకు లాగేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు లైవ్ వినిపిస్తా, మీ డేట్లతో సహా ఇస్తా. ఎవరు ముందు మాట్లాడారు, మా
ఆ, మీడియాలో ఎవరు ముందు మాట్లాడిచ్చారో మీకు ఆధారాలతో సహా ఇస్తా. అతను మాట్లాడితే నేను అడ్వకేట్, నేను మాట్లాడి, నేను అడ్వకేట్ని కదా, అదే కదా. నేను వితౌట్ బేసిస్ నేను ఏమైనా ఏదన్నా మాట్లాడినండి. ఇతను ఎప్పుడు మాట్లాడాడో మీడియా అందిస్తుంది కదా, ఇది ఆ డేట్ చూసుకోండి. సో మే 2వ తారీఖు మీరు చూపించండి. మే 2వ మీరు చెప్పారని చెప్తున్నారా? లేకపోతే లిక్కర్ మీద నేను మాట్లాడాను అని చెప్పి ఇతను కౌంటర్ మాట్లాడుతా. చింతమని కదా మాట్లాడింది. ఇతను ఎవరు? ఇతను వేరే వ్యక్తి కదా. ఇతను చింతమనేని అనుచరుడు, అదేలే. చౌదరి అంట, చింతమనేని అనుచరుడు. ఓకే. ఈడు మన నియోజకవర్గం వాడు కూడా కాదు, ఇలా పుట్టాడు. ఇది మన నియోజకవర్గం వాడు కూడా కాదు. నువ్వు ఈడుగా మాట్లాడించాల్సిన పనే ఉంది. వేరే బయట వ్యక్తులు ఈడు బయటోడు, మన నియోజకవర్గం వాళ్ళు మాట్లాడారు. అవును. ఈడు బయటోడు, వాడు పాలేరు, ఎమ్మెల్యే పాలేరు, ఈడు ఎమ్మెల్యే పాలేరు. మాట్లాడి చెప్పదు ఏంటి? ఈడేం మాట్లాడాడో కూడా చెప్తాను. ఇదిగో నేను మీకు ఇది ఎప్పటికైనా కూడా భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు నీ కూతుర్ని కాపాడే విషయంలో మేమందరం కూడా నీకు సహకరించి ఈ వెన్నంటే ఉన్నాం. ఈ అమ్మాయిని కూడా మేము కంటికి రెప్పలా కాపాడిన వాళ్ళలో నేను ఒకరిని. ఆ వెదవడం నాకు తెలియదు. మరి కాపాడే నా కూతురు నీ మొండని కాపాడాడు. ఎవడైనా అసలు నా కూతురు విషయం ఈ వెదవకు సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళందరికీ వెనమాల ప్రభాకర్ ఉండి చేయిస్తున్నారంటారా? నేను ఖచ్చితంగా అంట, లేకపోతే ఆడేవడం నాకేదో. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి ప్లస్ ప్రభాకర్ ఉండే చేయించుకున్నాడంటే ఇదిగో చూడండి డిపి. అర్థం అవుతుంది, కనిపిస్తుంది. అంటే చాలా మంది ఉంటారు కదా, ఒక ఎమ్మెల్యే కనేసరికి సోషల్ మీడియా ఫాలోవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళలో ఎవరో ఒకరు భావోద్వేగానికి గురయ్యేటట్టు ఉండొచ్చు కదా. మే 2వ తారీఖు ఇటు మాట్లాడితే ఈ రోజుకి ఆడెవడో నాకు తెలియదు, నేను నీ ఫ్యామిలీ గురించి ఆడితో నేను మాట్లాడేచ్చా అని చెప్పి నువ్వు ఈ రోజు ఖండనిచ్చావా? లేదా, అలాంటిది రాలేదు ఇప్పుడు. ఆడెవడో నాకు తెలవదని చెప్పాలిగా నువ్వు. ఈ రోజుకు నువ్వు ఖండనిచ్చావా? లేదు. నేను స్పెసిఫిక్ గా చెప్తా, ఎమ్మెల్యే స్పాన్సర్డ్ ఏదో మాట్లాడాడని చెప్పా. ఏమి నువ్వు చెప్తానికి నీకు ఇబ్బంది ఏంటి? నా బిడ్డ గురించి వీడెవడో రపూట్గాడు మాట్లాడటానికి. మీరు అతని మీద కేసు ఫైల్ చేయొచ్చు కదా. ఎవరి మీద? అది ఎవరైతే మాట్లాడారో అతను ఆన్సర్ చెప్పా, ఆడికి నేను ఆన్సర్ చెప్పా, ఎట్లా చెప్పాలో చెప్పా. నేను అంటే ఏం మాట్లాడారు ఆ రోజు? అంటే ప్రభాకర్ కి హట్ అవ్వడానికి ఆ బోర్డ్స్ ఏంటి అసలు? చెప్తా, నేను విత్ ఎవిడెన్స్